హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫార్మర్ ఐడి కార్డ్ అనేటువంటి కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు డబ్బులు జమ కావాలంటే 2,000 రూపాయలు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మరి మీ దగ్గర ఆర్బీకే కేంద్రాలు అనగా మరి ఆర్బీకే కేంద్రాలకు మీరు వెళ్ళి మీ 1B అడంగల్ జిరాక్సు లేదా పాస్ పుస్తకము, మీ వ్యక్తిగత బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు, మీ దగ్గరుండి మీ యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకువెళ్ళి అలాగే కనుక మీ ఆధార్ కార్డు తీసుకువెళ్తే మీ ఆర్బీకే కేంద్రాలలో ఫార్మర్ ఐడి కార్డ్ ఇది తప్పనిసరి అండి. ఏ రైతుకైతే ఉందో వారికి మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులు నష్టపోకుండా వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వము రైతులకు అందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఎంతో కాలంగా 4 మాసాల నుంచి రైతులు ఎదురు చూస్తున్న విధంగానే ఈ నెల 24న రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి డీబీటీ పథకం కింద డైరెక్ట్ బెనిఫిట్ పథకం కింద ఎంతమంది అయితే రైతులైతే ఫార్మర్ ఐడి కార్డ్ చేయించుకున్నటువంటి వారికి 14 అంకెల సంఖ్యను వారికి ఇవ్వటం జరుగుతుందండి. వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాలకు మీరు వెళ్ళినట్టయితే వారందరి ఖాతాలలో కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 3 విడతల చొప్పున ఒక్కసారికి 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయటం జరుగుతుంది. ఇప్పటికే 18 విడతలుగా రైతుల ఖాతాలకి కూడా డబ్బులు జమ చేయటం జరిగిందండి. 19వ విడత కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బడ్జెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి. ఎంతో కాలంగా రైతులు మరి పెట్టుబడి అవసరాలకు అలాగే స్వావలంబన కింద ఎంతో కొంత ఊరటనిచ్చేటువంటి పథకం అండి. రైతులకు అందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ మరి ఈ నెల 24న జరుగుతున్నటువంటి బీహార్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బహిరంగ మీటింగ్లో దేశ ప్రధాని బటన్ నొక్కి లాంఛనంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలలోకి డబ్బులైతే జమ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మరొకసారి ఎంతోమంది మా ఛానల్ చూస్తున్నారు కానీ అయితే లైక్ చేయట్లేదు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి సంక్షేమ పథకాలు మేము మీతో వివరిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మరొకసారి ఎవరైతే ఫార్మర్ ఐడి కార్డ్ చేసుకున్న వారికి భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు జమ కావాలంటే, మరొకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ కావాలంటే, అలాగే పెట్టుబడి యొక్క సహాయం అనగా రైతులకి పంటల ద్వారా నష్టపోతున్నటువంటి రైతులకి మరి ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు 14 అంకెల సంఖ్యనైతే మరి ఇవ్వటం జరుగుతుంది. వెంటనే మీ దగ్గరలోనే ఆర్బీకే అనగా మీ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే మిమ్మల్ని చూసి మీ ఓటీపీ ద్వారా మీరు అసలు రైతా కాదని నిర్ధారణ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఏది ఏమైనా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు రైతులందరి ఖాతాలకి మరి డబ్బులైతే జమ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.